ఒకప్పుడు అఖండ భూమిగా ఉన్నప్పుడు, అఖండ భూమి, దేశాలు లేవు అప్పుడు. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ అటువైపు ప్రాంతంలో ఏషియా మొత్తం ఆవరించుకున్నటువంటి గణపతి భక్తులు ఇప్పటికీ కూడా సుమాత్రా, థైలాండ్ ఆ ప్రాంతాల్లో బౌద్ధులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడంతా కూడా గణపతిని ఆరాధన చేసే ఒక పద్ధతి ఇప్పటికి కూడా ఉన్నది. అసలు గణపతిని ప్రతినిత్యము ప్రార్థన చేయాలి, పిల్లలు పెద్దలు. పాండవులు మొట్టమొదట స్వామిని ఆరాధన చేయలేదు, అష్ట కష్టాలు పాల్పడ్డారు. మధ్యలో ధౌమ్య మహర్షి చెప్పిన తర్వాత, గణపతిని ఆరాధన చేసిన తర్వాత నిదానంగా రాజ్య ప్రాప్తి అయింది. 6 మతాలు మొదట్లో మనకు శంకర భగవత్పాదులు అవతారానికి ముందుగా ఈ 6 మతాల వాళ్ళు కూడా చాలా పోట్లాడేవారు. ఈ 6 మతాల్లో గాణాపత్యము ఒక మతం, శైవులు ఒక మతం, శాక్తేయులు ఒక మతం, వైష్ణవులు ఒక మతం, స్మార్తులు ఒక మతం, సుబ్రహ్మణ్య స్వామి ఒక మతం. ఈ విధంగా 6 మతాలు, షణ్మతాలు. ఈ 6 మతాల యొక్క పోట్లాట చాలా ఉండింది అప్పుడు. మామూలు పోట్లాట కాదు, శాస్త్రోక్తంగా పోట్లాట అనేవారు. అంటే వాళ్ళ యొక్క విద్యతో పోట్లాడేవారు. వేదాలు అందరూ ఆచరించేవారు, కానీ ఒకరికొకరు పడదు. ఆ సందర్భంలో సాక్షాత్తు శంకరుడే శంకర భగవత్పాదులుగా అవతరించి వ్యాస భగవానుడు చేసినటువంటి వేదరాశిని 4 భాగాలుగా విభజించి సులభంగా చేసి పెట్టాడు. ఈ షణ్మతాలంతా ఒకటైపోయాయి. అటువంటి షణ్మత ఆచార్య స్థాపకుడు శంకర భగవత్పాదులు.